పుష్ప సినిమా సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు మరొకసారి విచారణకు పిలిచారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లిన అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం పెట్టి తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల తీరును తప్పుబట్టిన అల్లు అర్జున్ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా తీసుకుని 41A BNS కింద నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు పిలిచారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సినిమా సందర్భంగా కూడా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట సందర్భంగా మహిళ మృతి చెందింది. అదేవిధంగా ఏదైతే ఆమె కొడుకు సావు బతుకుల మధ్య ఇప్పటికీ కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ని ఇప్పటికే రిమాండ్ చేయడంతో పాటు ఏదైతే ఆయన మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. మరొకసారి కూడా అల్లు అర్జున్ని ఈరోజు ఏదైతే విచారణ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు 41A BNS కింద నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణ చేశారు. సుమారు 3 గంటల పాటు కూడా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని విచారించిన పరిస్థితి. ఏదైతే 20 క్వశ్చన్లు అల్లు అర్జున్కి సంధించినట్టు తెలుస్తుంది. 20 క్వశ్చన్లలో కూడా కొన్ని క్వశ్చన్స్ని అల్లు అర్జున్ ఏదైతే దీనికి సంబంధించి దాటవేశారని కూడా సమాచారం. అయితే ప్రస్తుతం మనం సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాము. ఈ సినిమా థియేటర్ దగ్గరనే పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కూడా తొక్కిసలాట జరిగింది. ఏదైతే ఈ అల్లు అర్జున్ ప్రీమియర్ షో సందర్భంగా రావడంతో పాటు ఆయన ఓపెన్ టాప్ కారులో కూడా అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా దీంతో పాటు ఏదైతే బౌన్సర్లు కూడా అత్యుత్సాహం చేయడంతో పాటు ఏదైతే ఈ తోపులాట జరిగింది ఈ క్రమంలో కూడా రేవతి చనిపోయింది. అదేవిధంగా ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా చావు బతుకుల మధ్య ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ని ఆ కేసులో A11గా చేర్చారు. A11గా చేర్చి ఆయనని అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి తరలించిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఆయనకి 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో కూడా మరొకసారి ఏదైతే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే ఇటు పోలీసులు తీరుని కూడా ఆయన తప్పుపడుతున్నట్టు కూడా మీడియా సమావేశంలో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రోజు అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్లో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందినా కూడా అల్లు అర్జున్ ఆ సినిమా చూస్తూనే ఉన్నారంటూ కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ దాన్ని పోలీసులు చెప్పిన దాన్ని ఖండించడంతో పాటు ఏదైతే పోలీసులకు వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే అల్లు అర్జున్ ఆ రోజు జరిగిన ఏదైతే వాస్తవ ఘటనలకు సంబంధించిన వీడియోని 10 నిమిషాలకు సంబంధించిన నిడివిడి గల వీడియోని కూడా పోలీసులు రిలీజ్ చేసి దీనికి సంబంధించి అన్ని మరొకసారి విచారించడానికి కూడా 41A BNS కింద నోటీసులు జారీ చేయడంతో పాటు ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం 11 గంటలకు సుమారు 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన తండ్రి అరవింద్ అదేవిధంగా మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు అల్లు అర్జున్తో పాటు. సో సుమారు 3 గంటల పాటు విచారించి ఆయన దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. ఎందుకంటే ఆ వీడియోని ఏదైతే పోలీసులు విడుదల చేసిన వీడియోని ఆయనకు చూపిస్తూ కూడా ఆయన్ని క్వశ్చన్లు సంధించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వీడియోని అంటే పోలీసులు రిలీజ్ చేయకముందు అల్లు అర్జున్ తాను లేను వెంటనే వెళ్ళిపోయానని కూడా ఏదైతే పోలీసులు తప్పుదోవ పట్టించారంటూ కూడా పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకొని ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ అక్కడే సినిమా థియేటర్లో ఉన్నట్టు కూడా కనిపించింది. ఈ క్రమంలో కూడా ఈ అంశాలపై అంటే మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడిన అంశాలు కావచ్చు, ఆ అంశాలకు ఆ వీడియోలో ఉన్నటువంటి సన్నివేశాలకు ఎలాంటి పొంతన లేకపోవడంతో పోలీసులు ఆ కోణంలో కూడా ఆయన్ని విచారించారు. 20 క్వశ్చన్లు సంధించడంతో పాటు ఆయనకి ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఆయన నుంచి కీలక సమాచారం కూడా పోలీసులు రాబట్టారు. ప్రస్తుతం ఏదైతే ఆయనది అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసింది. ఇప్పటికే ఈ సంధ్యా థియేటర్కి నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. మీ థియేటర్లో ఈ ఘటన జరిగింది, మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, యాజమాన్యం మీపై కూడా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదు, మీ థియేటర్ని సీజ్ ఎందుకు చేయకూడదు అనేది దానిపై కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ క్రమంలో కూడా ఇటు నోటీసుల అంశంకి సంబంధించి కూడా పెండింగ్లో ఉంది. పోలీసులు నిర్ణయం అంటే ఇంకా
యాజమాన్యం పోలీసులకు ఇంకా దానికి సంబంధించి సమాధానం అంటే రిప్లై కూడా ఇవ్వలేదు. సో రిప్లై ఇవ్వడంతో పాటు దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు. మరొకవైపు అల్లు అర్జున్కి సంబంధించి మాత్రం ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. మొత్తంగా రెండోసారి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న